Jai Sri Ram, we are recording, we are doing the new exercise. The driver was excessively dash. కింద ఆ సెంటెన్స్లో వొకాబులరీ ఏం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ రీడింగ్ ఇట్. లొక్వేషియస్ అంటే టాకెటివ్, సొలిసిటస్ అంటే ఈగర్ అండ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ వెల్ఫేర్, లైక్ యువర్ పేరెంట్స్ ఆర్ సొలిసిటస్ అబౌట్ యూ. సో సొలిసిటస్ పాజిటివ్ వర్డ్. ట్రక్యులెంట్ నెగిటివ్ వర్డ్. ట్రక్యులెంట్ అంటే aggressive, very belligerent, bellicose, pugnacious, PUGNACIOUS, hawkish, HAWKISH, hawk, HAWK. హాక్ అంటే గ్రద్ద, లిటరల్గా మీనింగ్ ఈజ్ ఒక పక్షి. కానీ హాక్ ఆల్సో, గ్రద్ద అనేది ప్రెడేటరీ బర్డ్, PREDATORY. ప్రెడేటర్ అంటే హంటర్. ర్యాప్టర్, RAPTOR. ర్యాప్టర్ అంటే ప్రెడేటరీ బర్డ్ని ర్యాప్టర్ అంటారు. అమెరికాలో F-16 ఫైటర్ ప్లేన్ని కూడా ర్యాప్టర్ అని పేరు పెట్టుకున్నారు. సో ట్రక్యులెంట్. సో హాకిష్ అంటే ఎ పర్సన్, ఎ పొలిటీషియన్ ఆర్ ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ మిలిటరీ ఇంటర్వెన్షన్, హూ సపోర్ట్స్ ద పాలసీ ఆఫ్ వార్. సో హాకిష్కి ఆపోజిట్ ఇస్ డవిష్, DOVISH. డవ్, DOVE. డవ్ అన్నది ఒక పిజియన్, మీకు తెలుసు ఆల్రెడీ, తెల్లగా ఉంటుంది. పావురాలలో ఒక చిన్న పావురం, అది ఒక చిన్న టైప్, అదొక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పావురమ్స్, అండ్ దట్ ఈస్ సపోజ్ టు బి ఎ సింబల్ ఆఫ్ పీస్. సో డవిష్ అన్నామంటే ఎప్పుడు పీస్ అని గాంధీ తాత గారిలాగా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని డవిష్ అంటారు. డవ్ అంటే ఎ పొలిటీషియన్ ఆర్ ఎ పర్సన్ హూ సపోర్ట్స్ ది పాలసీ ఆఫ్ పీస్. మరీ అతిగా పీసు, దారుణాలు జరుగుతూ ఉంటే కూడా అతిగా పీస్ అని వాడే వాళ్ళకి ద వర్డ్ ఈజ్ పీస్నిక్, PEACENIK. పీస్నిక్, పీస్నిక్కరీ, పీస్నిక్కిజం, పీస్నిక్కిష్, పీస్నిక్ అంటే ఎ పర్సన్ హూ సపోర్ట్స్ ద పాలసీ ఆఫ్ పీస్ ఈవెన్ వెన్ సబ్జెక్టెడ్ టు ద వర్స్ట్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ అండ్ హ్యూమిలియేషన్. సో అటువంటి సిగ్గులేని వాళ్ళు కూడా ఉంటారు. గాంధీ గారు హిందూ ఆడవాళ్ళకి చెప్పారు, రేపులు జరుగుతూ ఉంటే ముస్లిమ్స్ని రేప్ చేయనివ్వండి, వాళ్ళని ఏమీ అనకూడదు, మీ లిప్స్ని మీరు బైట్ చేసి భరించండి, వాళ్ళు మనని చంపేసినా మనం ఏమనకూడదు, ఎందుకంటే మన చావుల మీద ఒక కొత్త దేశం ఏర్పడితే అది మనం చాలా సంతోషించవలసిన విషయము అని ఆయన రాశారు, ఆయన చెప్పారు. ఇవన్నీ స్కూల్లో చెప్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప మహాత్మా. సో మనకి ఫేక్ మహాత్మాలతో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పీస్నిక్కిజం మంచిది కాదు. ఈ రేపిస్ట్ని, టెర్రరిస్ట్ని అక్కడికక్కడ నన్ను అడిగితే కొట్టి చంపేయాలి. అప్పటి వరకు సమాజం బాగుపడదు. ఓకే, ట్రక్యులెంట్. ఐ బిలీవ్ ఇన్ బీయింగ్ ట్రక్యులెంట్ ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ధర్మ. సో ట్రక్యులెంట్ అంటే అది. ట్రక్యులెంట్కి మీకు నిమ్మానికి కూడా చెప్పానా, ట్రక్యులెంట్. ఒక ట్రక్ డ్రైవర్ని నువ్వు, నీ ట్రక్ నాకు లెండ్ చేస్తావా? లెంట్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ లెండ్. అప్పుడు వాడు అగ్రెసివ్గా అయిపోయాడు, ఇలా పిచ్చిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ట్రక్యులెంట్ అంటే ట్రక్ డ్రైవర్కి లెండ్ చేస్తావా, చాలా అగ్రెసివ్గా అయిపోయాడు. సో ఇలా తర్కం లేకుండా పిచ్చిగా ఉండడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ట్రక్యులెంట్ అంటే అగ్రెసివ్. ఎర్రాటిక్ అంటే అన్ప్రెడిక్టబుల్. రాంగ్ హెడెడ్ ఇది అయిపోయిందా? రాంగ్ హెడెడ్ మీన్స్ మొండిగా నేను చెప్పేదే కరెక్ట్, ఒపీనియనేటెడ్, స్టబర్న్లీ ఇన్సిస్టింగ్. హీఈస్ వెరీ రాంగ్ హెడెడ్ ఇన్ హిజ్ ఒపీనియన్స్. అంటే రాంగ్ ఒపీనియన్స్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటాడు, రైట్? తర్వాత రాంగ్ హెడెడ్ అడ్వైస్ అంటే తప్పు అడ్వైస్, సింపుల్గా రాంగ్ డైరెక్షన్లో పోతున్నాను. రాంగ్ హెడెడ్నెస్, ఈ వర్డ్ కూడా మంచి వర్డు, ఫ్రీక్వెంట్గా కనిపిస్తోంది ఈ మధ్య జిఆర్ఈలో. ఓకే, సాటర్నైన్, రెండు మీనింగ్స్. సాటర్నైన్ అంటే వెరీ గ్లూమీ, సాడ్, మెలంకలీ, ఏడుపు ముఖం. ఇంకోటి సాటర్నైన్ ఆల్సో మీన్స్ వెరీ రూడ్, సర్లీ, SURLY. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. సో ఐ పాజ్డ్ హియర్. ఎనీవే యువర్ ఆన్సర్ షుడ్ బి లొక్వేషియస్, ఎందుకంటే హీఈస్ టాకింగ్ అబౌట్ అ కార్ సస్పెన్షన్, హీట్, స్టేట్ ఆఫ్ రోడ్ అండ్ బిహేవియర్, అంటే హీఈస్ టాకింగ్ అలాట్. దెర్ఫోర్ లొక్వేషియస్. సొలిసిటస్ ఫిట్ కాదు, ఎందుకంటే ఇక్కడ క్లూస్ ఆర్ ఇండికేటింగ్ దాట్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. The driver should actually be driving and not talking so much about so many things. And he is complaining about the behavior of other drivers. That means the behavior of other drivers should be bad, must have been bad. So that means they are not good, and therefore saturnine comes closest and not the other words. Okay, so wrong-headed will not fit because wrong-headed requires a particular context. అంటే క్లియర్గా రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు, తప్పుడు అడ్వైస్ ఇస్తున్నారు,
అలాగేం లేదు ఇక్కడ. సింప్లీ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ దట్స్ నాట్ గుడ్. సో Saturnyne is good enough. We are going to the next one now. I'm going to read out the words and give you the meanings. First one, ఏలో anachronism. క్రాన్ అంటే టైం, anachronism అంటే అవుట్ ఆఫ్ టైం. అంటే ఏమిటి? అవుట్డేటెడ్, అబ్సొల్యూట్. అంటే ఈరోజు ఈ సమాజానికి ఈ కాలానికి పనికిరాని ఒక నమ్మకము, ఒక రిచువలు అవుట్డేటెడ్ అనమాట. యానక్రానిస్టిక్ బిహేవియర్. ఇప్పుడు కొన్ని రిచువల్స్, కొన్ని కస్టమ్స్ని మనము యానక్రానిస్టిక్ అని అనొచ్చు, ఎందుకంటే ఇవాల్టి కాలానికి అవి బాలేవు, తప్పు. సో యానక్రానిజంకి ఇంకో మీనింగ్ ఈజ్ రాంగ్లీ డేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియానిటీలో the belief is Jesus Christ, birth of Jesus Christ is considered the starting point, and before Jesus Christ, that part of history is described as BC, before Christ, and after the birth it is described as CE, Christian era. Earlier they used to call it BC and AD, Anno Domini, which means in the year of the Lord. They realized that in the year of the Lord బాలేదు, ఎందుకంటే ద లార్డ్ లివ్డ్ ఓన్లీ ఫర్ 33 years. సో మొత్తానికి ఇలా పెట్టుకున్నారు వాళ్ళ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్. గ్రెగరీ అన్నది పోపు, వాడు స్టార్ట్ చేశాడు ఈ క్యాలెండరు. సో వాళ్ళ అసంప్షన్ ఏంటంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి టేకెన్ యాజ్ ది పాయింట్ ప్రయర్ టు హిస్టరీ అండ్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ బర్త్, ఆఫ్టర్ జీసస్. సో అలా అనుకున్నారు. సరే, మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు అలాంటప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ టెక్నికలీ, లాజికలీ, తార్కికంగా 0 రావాలి కదమ్మా. సో ఇది మీకు హిందువులందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి, క్రిస్టియన్స్ కూడా చాలామందికి తెలియదు. సో జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకుంటే హిస్టరీని 2 భాగాలుగా విభజిస్తున్నారు. బిఫోర్ జీసస్ క్రైస్ట్, ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్, ఆఫ్టర్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు జీసస్ యొక్క బర్త్ ఎలా ఉండాలి? 0 ఉండాలి. కానీ వాళ్ళని అడగండి, జీసస్ క్రైస్ట్ బర్త్ ఎప్పుడు జరిగింది? గూగుల్లో వెతుక్కుంటారు, 4 BC అంటున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? జీసస్ వాజ్ బార్న్ 4 years బిఫోర్ క్రైస్ట్ వాజ్ బార్న్, ఆర్ క్రైస్ట్ వాజ్ బార్న్ 4 years బిఫోర్ హీ హిమ్సెల్ఫ్ వాజ్ బార్న్. హే, వాట్ ద హెల్ ఇస్ దాట్? హౌ కెన్ ఐ బి బార్న్ 4 years బిఫోర్ ఐ వాజ్ బార్న్? సో ఈ క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ఇంకా ఏ తికమక అయిపోతారు. మనకి అట్లాంటి ప్రాబ్లం లేదు. కృష్ణుడు, రాముడు బర్త్ డేట్ మీకు ఆస్ట్రోనామికల్ డేటా గురించి మనకి రామాయణంలో, భారతంలో ఉంటుంది. అది ప్లానెటోరియం సాఫ్ట్వేర్లో ఎక్కించారంటే రౌండ్ అబౌట్ మీకు డేట్స్ వచ్చేస్తాయి. మనకు ఆ ప్రాబ్లం లేదు. సో వీళ్ళ ద డేటింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యానక్రానిస్టిక్, రాంగ్ డేటింగ్. సో క్రాన్ అంటే టైం, క్రోనాలజీ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ టైం. డెక్కన్ క్రానికల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. క్రానికల్ అంటే రికార్డ్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ టైం. క్రోనోమీటర్ అంటే ఎ వాచ్ దట్ మెజర్స్ టైమ్ పర్ఫెక్ట్లీ. సో క్రాన్, సో ప్లీజ్ రిమెంబర్, క్రాన్ మీన్స్ టైమ్, దట్ ఈస్ ద రూట్ వర్డ్. సో యానక్రానిజంకి 2 మీనింగ్స్ చెప్పాను, అవుట్డేటెడ్, రాంగ్లీ డేటెడ్. అపెల్లేషన్ అంటే టైటిల్, బిరుదు, నేమ్, ఒక టైటిల్. నియోలాజిజం అంటే కొత్త వర్డ్. ఇప్పుడు నువ్వు ఒక 2-3 వర్డ్స్ని తీసుకొచ్చి జోడించి కలిపి ఒక కొత్త వర్డ్ స్టార్ట్ చేసావనుకో, దాన్ని నియోలాజిజం అనొచ్చు. నేను ఒక కొత్త వర్డ్ చాలా క్రియేట్ చేశాను. అందులో ఒకటి హిన్స్లిమ్ జైబుసినిటీ, కొత్త రిలీజన్. హిందూయిజం, ఇస్లాం, జైనిజం, జూదాయిజం, బుద్ధిజం, ఇనిటీ అంటే అన్నీ వచ్చేస్తాయి, అలా పెట్టేశాను. క్రిస్టియానిటీ. సో హిన్స్లిమ్ జైబుసినిటీ అని ఒక కొత్త వర్డ్, పోర్ట్మాంటో వర్డ్. మళ్ళీ రాసుకోండి, ఇది PORTMANTEAU. పోర్ట్మాంటో అన్న వర్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. పోర్ట్మాంటో అంటే a word that is created by fusing several words. 2-3 వర్డ్స్ని కలిపి జోడించి ఒక కొత్త వర్డ్ తయారు చేస్తే దాన్ని పోర్ట్మాంటో వర్డ్ అంటారు. పోర్ట్మాంటోకి ఇంకో మీనింగ్ ఉంది. ఒక పెద్ద సాఫ్ట్ లెదర్ సూట్ కేసు. ఇంటర్నేషనల్ ట్రావెల్కి మీరు అమెరికాకి వెళ్ళేటప్పుడు పోర్ట్మాంటో కొనుక్కోవాలి. అంటే దాని బరువు ఎంతో 3 కిలోలే ఉంటుంది. అది ఒక 40 కిలోలు బరువు మోస్తుంది. సో పోర్ట్మాంటో ఈజ్ అ లార్జ్ సాఫ్ట్ లెదర్ సూట్ కేస్ యూస్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్. సో నియోలాజిజం అంటే న్యూ వరల్డ్. సబ్వర్షన్, వైరస్ చేసే పని. సబ్వర్షన్ అంటే సీక్రెట్గా డిస్ట్రాయ్ చేయడము. ఇన్సీడియస్ అన్న వర్డ్ ముందు వచ్చింది.
INSIDIOUS, వైరస్ లాగా పనిచేయడం. అంటే ట్రోజన్ వైరస్ అంటారు కదా, అది ఏదో హార్మ్లెస్గా ఉన్నట్టు ఉంటుంది, చాప కింద ఉంటుంది, అంతటినీ డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగా సబ్వర్షన్ ఆర్ సబ్వర్సివ్ యాక్టివిటీ మీన్స్ సీక్రెట్లీ కాజింగ్ డ్యామేజ్ అండ్ ట్రయింగ్ టు ఓవర్ త్రో ద గవర్నమెంట్. నక్సలైట్లు, టెర్రరిస్టులు వీళ్ళు చేస్తున్న పని. మిస్ నోమర్ అంటే రాంగ్ నేమ్, తప్పు, ఆ నేమే తప్పు, రాంగ్ నేమ్. సో ఇంతసేపు మనం డిస్కస్ చేసాము, సెంటెన్స్ చదవగానే ద ఆన్సర్ ఇస్ మిస్ నోమా, రాంగ్ నేమ్ అది. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. సో వొకాబులరీ బాగా ఉంటే యూ విల్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్. కింద వర్డ్స్, ఎంబెలిష్ అంటే డెకరేట్. ఎంబెలిష్ అంటే చిన్న చిన్న బెల్స్ పెట్టి డెకరేట్ చేయడం. నిమానికి అది బెల్స్ పెట్టాలని ఏం లేదు, నిమానికి చెప్తున్నా. ఎంబెలిష్ అంటే డెకరేట్. పాపులేట్ అంటే పాపులేట్, యునో సెటిల్ డౌన్ అండ్ బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ చిల్డ్రన్. అండ్ క్రిటిసైజ్ నీకు తెలుసు. అడ్వాన్స్. యారోగేట్. యారోగేట్ అంటే యూసర్ప్, USURP, ఇంకోళ్ళ పవర్స్ని తీసుకోవడం. అంటే నీ నీ ఇంకోళ్ళ పదవి కొట్టేసి వాళ్ళ పదవి పవర్స్ అన్నీ కాజేయడము. అప్రాప్రియేటింగ్. టు అప్రాప్రియేట్ అంటే టేక్ అవే ఫర్ పర్సనల్ యూజ్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. సో అరగేటింగ్ ద రైట్స్ అండ్ ప్రాపర్టీస్, ఇంకోళ్ళ హక్కులు కొట్టేయడము. ఓకే, నౌ ప్లీజ్ రీడ్. డాగ్మాటిక్ అంటే వెరీ రిజిడ్. డాగ్మా అంటే రిజిడ్ బిలీఫ్. Dogmas. Religion is based on dogmas. Of course, Sanatana Dharma has very few dogmas. Mostly it is deeply spiritual. Dogma is a negative word, something that cannot be proved. Christ is God, or Prophet Muhammad is the last prophet, and Allah is God, Rama is God, Krishna is God. These can all be called dogmas. So, dogmatic means very rigid, doctrinaire. So that's a more negative word. But you must also remember that not all dogmas are bad. Some dogmas are good. For example, the karma dogma. I cannot prove to you that if you do good, you will get good, and if you do bad things, God will punish you. I can't prove it. But then that's a good dogma. Because if everyone believes, then the society will be a better place. But if I believe that you will go to hell if you don't subscribe to my religion, therefore it is my duty to proselytize you, which means to convert you, or kill you. If this is the dogma I am living by, and this is the dogma that is promoted by my holy book, then that's a dangerous dogma. That holy book is also dangerous. So all dogmas are not bad. So now please read that sentence and tell me what you think will fit. So the hopeless అన్నాడు. దే ఫీల్, వాళ్ళకు అనిపిస్తుందట, వాళ్ళు ఆ డైరెక్టర్కి ఎందుకు పనికిరాని వాళ్ళు, ఇంతే తప్ప, దీనికి తప్ప. సో ఇక్కడ సెంటెన్స్లో ద హోప్లెస్ హూ డాష్ ద మూవీస్ ఆఫ్ కెన్ లోచ్, ఆ హోప్లెస్ వాళ్ళట, వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? కెన్ లోచ్ తర్వాత కామా వచ్చిందంటే కెన్ లోచ్ గురించి చెప్తాడు. కామా తర్వాత వచ్చే డిస్క్రిప్షన్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ ద లాస్ట్ నౌన్ ఆర్ ద లాస్ట్ వర్డ్ దట్ కమ్స్ ప్రయర్ టు ద కామా. సో ద హోప్లెస్ హూ డాష్ ద మూవీస్ ఆఫ్ కెన్ లోచ్, బ్రిటన్స్ ప్రీమియర్ డాగ్మాటిక్ ఫిల్మ్ మేకర్. అంటే వాడు డాగ్మాటిక్ ఫిల్మ్ మేకర్. డాగ్మాటిక్ అంటే రిజిడ్, వాడికి కొన్ని రిజిడ్ ఐడియాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళతో సినిమాలు తీస్తాడు వాడు. వాళ్ళని ఎలాగా అడ్జెక్టివ్ ఏంటి? వాళ్ళు హోప్లెస్ అంటే వాళ్ళు హోప్లెస్ ఫెలోస్ అనమాట. అంటే సొసైటీలో, సమాజంలో చాలా చాలా పూర్గా, అట్లాగా డౌన్ ట్రాడెన్ వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ద హోప్లెస్ అల్టిమేట్లీ ఫీల్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ టు ద డైరెక్టర్. వాళ్ళకు కూడా అనిపిస్తుందంట, ఈ డైరెక్టర్కి మనము బియాండ్ దేర్ ఎబిలిటీ టు డాష్ హిస్ పొలిటికల్ పాయింట్స్. అంటే ఈ డైరెక్టరు మన్ని ఏదో వాడి పొలిటికల్ ఐడియాలజీని ఏదో చేయడానికి మన్ని వాడుకుంటున్నాడే తప్ప మన మీదేదో పెద్ద జాలితోటి ఏమి కాదు, మన్ని ఒక విధంగా వాడు పాలిటిక్స్కి వాడుకుంటున్నాడు అని వాళ్ళకి అనిపిస్తోంది. సో తెలుగులో అనువాదించుకోగానే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అంటే వాళ్ళకి ఇలా అనిపిస్తోంది, మన్ని వీడు వాడుకుంటున్నాడు అని అనుకుంటున్నారు వాళ్ళు. సో వాట్ విల్ ఫిట్? ఓకే, సో ఇక్కడ యువర్ ఆన్సర్ హ్యాస్ టు బి పాపులేట్. క్రిటిసైజ్ ఫిట్ కాదు. ఎందుకంటే ఈ సెంటెన్స్లో ద రైటర్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ కమ్యూనికేటింగ్ టు us that they were feeling like this. There's nothing here to suggest
దట్ దే వేర్ టాకింగ్ అబౌట్ ఇట్, రైటింగ్ అబౌట్ ఇట్. సో క్రిటిసైజ్ పనికిరాదు. అంటే వీడు పేదవాళ్ళ గురించి, డౌన్ ట్రాడను, చాలా సమాజంలో సోషియో ఎకనామికలీ బ్యాక్వర్డ్ అట్లాంటి సెక్షన్స్ మీద సినిమాలు తీస్తున్నట్టున్నాడు. కానీ వాళ్ళని వాడుకుంటున్నాడు అనమాట. సో వీడు పాలిటిక్స్ని ఏదో ప్రమోట్ చేసుకోవడానికి. సో అడ్వాన్స్ అంటే ప్రమోట్, టు అడ్వాన్స్ ఇస్ పొలిటికల్ పాయింట్స్. వాడు పొలిటికల్ ఐడియాలజీని ప్రమోట్ చేసుకోవడానికి. సో యారోగేటివ్ కౌంటర్ పనికిరాదు. కౌంటర్ అంటే అపోజ్. జై శ్రీరామ్.